సహకారాలు అందిస్తామని కూడా ఎన్నో పురస్కారాలు అందుకున్నారు. అలాగే ప్రజల యొక్క ప్రశంసల్ని అందుకున్నారు. అప్పటి నుండి ఇప్పటి వరకు రిటైర్ అయ్యే వరకు ఉద్యోగంలో ఎంతో కీలకంగా వ్యవహరించారు. రిటైర్ అయిన తర్వాత జై మార్కెట్ అనంటే అందరూ సార్ దయచేసి అభివృద్ధి కమిటీ ద్వారా మన ముద్దు బిడ్డలు పద్మశాలి ముద్దు బిడ్డలకు ప్రతిభా పురస్కారాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరియు కొండలక్ష్మణ్ బాబుజీ గారు 1915 వాంకిడి విలేజ్ ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వారి యొక్క సతీమణి కూడా డాక్టర్గా ఉంది. మరియు 1940లో తన న్యాయవాది వృత్తిగా చేస్తూ మరి 1940లో న్యాయవాది వృత్తిగా చేస్తూ మరి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో తను ముందుకు పాల్గొన్నారు. మరియు 1942లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన పద్మశాలి ముద్దు బిడ్డ ఫస్ట్ ఎన్నుకొని మనకు సేవలు చేసిండ్రు. మారుమూల గ్రామంలో పుట్టి అతను ఒక ఎమ్మెల్యేగా ఎదిగిందంటే మనం ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. మరి 1967లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు తను. మరియు రాష్ట్ర బ్రహ్మాండం నుండి మంత్రివర్గంగా పనిచేసి ఆయన ఆయనలో చేనేత రంగానికి ఎన్నలేని సేవ చేశారు. మన చేనేత రంగం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రభుత్వంలో మంచి చేనేత రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. మన చేనేత రంగానికి చాలా పద్మశాలకు విదేశాలు తను. ఇంకోటి 1969లో తెలంగాణ ఉద్యమంలో విదేశీ తన మంత్రి పదవిని రాజీనామాగా చేసి తన యొక్క జనదృష్టంలో ఉన్న ఇల్లుని కూడా కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఆయన యొక్క సేవ తెలియజేస్తున్నాను. మరియు నేను ఈ పురస్కారం ఎందుకు పెట్టామంటే మన పద్మశాలి బిడ్డలు చాలా తెలివిపరులుగా ఉన్నారు. మేము ఈరోజు చూస్తే 8 మంది 10కి 10 మార్కులు తెచ్చిన వాళ్ళు మనకు కనబడ్డారంటే మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. మరియు సెకండ్ దాంట్లో కూడా 9.8 వచ్చిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. 9.3 వచ్చిన వాళ్ళు కూడా 5 ఉన్నారు. మిగతా వాళ్ళకు కూడా మేము కొన్ని కన్సల్టేషన్ ఇది కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాము. మరి ఇంకోటి నా పేరు పెద్ద దాతాది. నేను మా అమ్మగారు నాకు బిడ్డలు చదివించు నేను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటే పైగా చదువు పైసలు దాకా ఎదిగినాను. నేను మా అమ్మగారు లేదు కాబట్టి ఎందుకంటే అంత కష్టపడి నాకు చదివించింది కాబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఇప్పుడు నేను కూడా మన పద్మశాలి పిల్లలకు పైకి దేవాలన్న యొక్క ఉద్దేశంతో ఈ సగంలో ఏర్పాటు చేస్తాము. తప్పకుండా మరియు ఇంకోటి నేను తహసీల్దారే కాకుండా నా 2 కుమారులు కూడా జేఎన్టీలో చదివి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు. మా కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు. మా కోడళ్ళు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి టాలెంట్ స్టూడెంట్స్. వాళ్ళు జేఎన్టీలో చదివి ఫ్రీ సీట్లు చదివారు. వాళ్ళు వాళ్ళకు ₹1 నేను పెట్టలేదు. వాళ్ళు ఫ్రీ సీట్లు చదివి నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మా అమ్మ బిడ్డలు చదివిస్తే మేము పశువులను ఇచ్చేసి పాల మీద చదివి పైకి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చినామంటే మా మదర్. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా చదివి పైకి రావాలని మన మార్గాన్ని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు కూడా కష్టపడితేనే 10th మధ్య కష్టపడి పైకి వచ్చి ఇంటర్లో పైకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ అవుతారు, డాక్టర్లు అవుతారు. అది మీకు 10th ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక స్టేజ్. ఆ స్టేజ్లో మీరు ఎక్కిందంటే ట్రైన్ ఎక్కిందంటే అది కంపల్సరీ మన యొక్క గమ్యం చేరుకుంటుంది. కాబట్టి 10th కానీ మీరు ఇంటర్మీడియట్ మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మా బాబులు చాలా కష్టపడి అప్పుడు ఇక్కడ కాలేజీలు లేకుండా ఇప్పుడు అమెరికాలో మంచి పదవులు ఉన్నారు మా 2 బాబులు కూడా. నేను కూడా అదే ఉద్దేశంతో మేము ఆ కమిటీ ఏర్పాటు చేసి
మా కమిటీ ద్వారా ఇప్పుడు మా సత్యపాల్ గారు చెప్పినట్టు ఇదే కాదు, మీకు ఎక్కడైనా సీట్ విషయంలో కూడా కావాలంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ ఉన్నాను, ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది, మనకు కాంగ్రెస్ నుంచి మనకు షబీర్ గారు కానీ మహేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు, మనకు సుదర్శన్ రెడ్డి గారు ఉన్నారు, మినిస్టర్ వస్తే కూడా మీకు ఎక్కడైనా సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి, ప్రైవేట్ కాలేజీల దానికి కూడా మా కమిటీ ద్వారా మీకు సాయం చేస్తాను. సభాముఖంగా నేను చెప్తున్నాను అందరికీ, మీరు ఎల్లప్పుడూ మా సమితి యొక్క మీకు సేవలు అందిస్తాము. కొండలక్ష్మణ్ బాబుజీ యొక్క మేము ఆశయాలు తీర్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పరచడము, ఈ కమిటీని ఖచ్చితంగా మేము చేస్తాము. నేను ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మేము అనుకోలేదు, ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత సమయము మీరు ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు ఈ అందరికీ పేరు పేరుగా నమస్కారాలు చేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ కార్యక్రమంలో ప్రధానమైన పురస్కార ప్రధానోత్సవం అని మనం ప్రారంభించుకుందాం. ఈ మీ తల్లిదండ్రులు మీ మీద ఎంతో ఆశలు పెంచుకున్నారు కాబట్టి మీరు ఒక్కటి డిసైడ్ చేసుకోండి, పిల్లలు మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులు అయిన తర్వాత మీ అమ్మా నాన్నను మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎట్లా చూసుకుంటున్నారో మీరు కూడా మీ అమ్మా నాన్న స్వామి చేసే వాళ్ళతో కూడా సపోర్ట్ కొట్టండి. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మీరు ప్రయోజకులైన చివరి వ్యక్తి పురస్కారం అందుకునేదాకా తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడే ఉంటారు. దాన్ని కూడా కమిట్ కండి, ఎందుకంటే అందుకని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ మనం చప్పట్లతో అభినందించాలా. మరి మీరంతా ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే మీరు స్టార్ట్ చేస్తాం. చాలా ధన్యవాదాలు. ఇంటర్మీడియట్ నుంచి స్టార్ట్ చేద్దాం. సభాధ్యక్షులు దత్తాత్రేయ గారిని, అలాగే సలహాదారులు సత్యపాల్ గారిని, ప్రధాన కార్యదర్శి రవి గారిని, టీచర్స్ కమిటీ సచ్చిదానంద గారిని వారిని నిలబడాల్సిందిగా కోరుతూ వారి చేతుల మీదుగా అవార్డు అందుకుంటారు పిల్లలు. కొంత సన్ ఆఫ్ సుదర్శన్, he got 975 మార్క్స్. తల్లిదండ్రులతో కలిసి రావాలి. కమిటీ గారు పేరెంట్స్ రాలేదా? నెక్స్ట్ అచ్యుత సాయి కీర్తన్, సన్ ఆఫ్ లక్ష్మణ్, వారిని పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అచ్యుత సాయి కీర్తన్, he got 973 out of 1000 మార్క్స్. సర్ప నంబర్ 13, 973 మార్క్స్ వచ్చింది. రుద్రేక్ రామకృష్ణ గారు చేనేత అధ్యక్షులు వచ్చారు, వారిని వేదికపైకి మీ అందరి ఈ చప్పట్లు కూడా మంగళ వాయిద్యాలుగా ఉండాలి. సో 10th క్లాస్లో TGPA సాధించిన పోతుల ఆశ్రిత డాక్టర్ ఆఫ్ ప్రసాద్ గారు, she got TGPA. పేరెంట్స్ తో కలిసి రావాల్సిందిగా. భాగ్యశ్రీ డాక్టర్ ఆఫ్ గంగా ప్రసాద్, she got 10 GPA. పేరెంట్స్ ఒకసారి భాగ్యశ్రీ కూడా గట్టిగా చెప్పట్లు. అతిథులకి ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూర్చోవాలి ఆహ్వానిస్తాం. వినోద్ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్లు. కూడా గట్టిగా చెప్పట్లు. సో వీళ్ళు పురస్కారం చేస్తున్నటువంటి చింతా సాత్విక్, సన్ ఆఫ్ మనోహర్, 46 తరఫా 10 GPA సాధించిన విద్యార్థిని పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అండ్ కంగ్రాచులేషన్స్ రక్షిత.
Congrats. Satvik, congrats. Next speaker. లో అధిక మార్కులు సాధించిన విద్యార్థుల్ని కూడా ఆహ్వానిస్తున్న పురస్కారాలు అందుకోవడానికి ఒకసారి గట్టిగా చెప్పండి యశస్వినికి. తర్వాత ఇంటర్మీడియట్ లో 967 మార్క్స్ సాధించిన సామల తనుశ్రీ, డాక్టర్ ఆఫ్ రామ్ శ్రీవిద్య కూడా గట్టిగా చెప్పండి. తనుశ్రీ తర్వాత పురస్కారాన్ని అందుకుంటారు శ్రీవిద్య. శ్రీవిద్య తర్వాత 56 మార్క్స్. ఒకసారి హారిక కూడా గట్టిగా చెప్పండి. రైట్. సో శ్రీవిద్యకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. శ్రీవిద్య తర్వాత హారిక, హారిక తర్వాత రేణుక. అన్న ఒకళ్ళు ఇచ్చాడండి, అన్న ఒకళ్ళు ఇచ్చాడండి. మొత్తం డామినేషన్ అంతా గర్ల్స్ కనబడుతున్నది. నెక్స్ట్ మార్క్స్ హారిక ఒకసారి గట్టిగా చెప్పండి. ఓకే అన్న, రైట్. హారిక కంగ్రాట్స్. నెక్స్ట్ రేణుకకి. మీరు ఇంకొకరికి చప్పట్లు కొడితే మీరు ఎక్కడ వాళ్ళు చప్పట్లు కొడతారు, లేకపోతే మీరు చప్పట్లు కొట్టలేదు అనుకోండి మీరు బాధపడతారు. ఓకే అన్న, రైట్. సో థ్యాంక్ యూ రేణుక. రేణుక తర్వాత విద్యార్థులకి సత్కారం అందించాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. కష్టమే బయట రచ్చ ఆంజనేయులు గారు, హలో కస్తూరి గంగారాజు గారు, అఖిల్ రాజ్ తర్వాత సాయి సూర్యగిరి గట్టిగా చెప్పట్లు. సాయి సూర్య తర్వాత బండి వంశీకృష్ణ, సన్ ఆఫ్ నరహరి. వీరిని పురస్కారం అందుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నా. సాయి సూర్య కోసం గట్టిగా చెప్పడంలో అభినందనలు తెలియజేద్దాం. తర్వాత నెక్స్ట్ వంశీకృష్ణ. ఓకే అన్న, రైట్. క్లాస్ వల్ల 9.8 జీపీఏ సాధించిన విద్యార్థుల్ని మనం క్యాష్ ప్రైజ్తో అలాగే లెమెంటోతో షాలువాతో సత్కరిస్తున్నాం. రామేశ్వర్, అక్షర డాక్టర్ ఆఫ్ రామేశ్వర్. ఒకసారి అక్షర గట్టిగా చెప్పడంతో మనం ఆహ్వానిద్దాం. 9.8 జీపీఏ. అక్షరను సత్కరించిన తర్వాత అతిథులందరూ కూడా కూర్చోవాల్సిందిగా కోరుతూ లోల రాజేందర్ గారు, వింగి ధరంవీర్ గారు, సాహితీ కూడా ఒకసారి గట్టిగా చెప్పట్టు. సో వీళ్ళంతా కూడా 9.8. జాకబ్ సునీల్ కుమార్, నమ్రత, తర్వాత సాహితీ, తర్వాత సాహిత్య, తర్వాత సుశాంత్. నమృత తర్వాత సాహితీ. నమృతకి కంగ్రాట్ సాహితీ. నెక్స్ట్ జట్టుల సాహిత్యం భోగి సుశాంత్. కోరుతూ మరింత మంది విద్యార్థులకు పురస్కారాలు అందజేయాల్సిందిగా మైసల నారాయణ గారు, ఎంప్లాయీస్ యూనియన్, వారిని ఆహ్వానిస్తున్నాం. సాత్విక్ తర్వాత బిల్ల రాజేశ్వరి, జాక్ ఆఫ్ గంగమోహన్.
కేఎస్సి తర్వాత మచ్చ హర్షిత, డాక్టర్ శ్రీనివాస్. సో విద్యార్థులకి పురస్కారం తర్వాత టీచర్స్ కమిటీ కూడా పురస్కారాలు ఉంటాయి, సన్మానం ఉంటుంది. కాబట్టి విద్యార్థులంతా కూడా టీచర్లను సత్కరించేటప్పుడు కూడా ఉండాలి. ఎందుకంటే గురువులను గౌరవించుకోవడం. అనౌన్స్ ద నేమ్స్ హూ గాట్ 9.7 GPA. అమూల్య, ఒడ్డు అమూల్య, డాక్టర్ ఆఫ్ లక్ష్మీ నరసయ్య. అమూల్యకు ఒకసారి గట్టిగా చెప్పట్లు. అమూల్య తర్వాత ఓకే అన్న. గాలిపల్లి వెంకటేష్ గారు, అలాగే సిరిగాల మనోహర్ గారు, గుండ సంతోష్ గారు, వాగుల శ్రీనివాస్ గారు వీరు విద్యార్థులకు పురస్కారాలు అందజేస్తారు. వారిని ఆహ్వానిస్తున్నారు. కార్తికేయని సత్కరించిన తర్వాత చెక్కుల శివాని రెడీగా ఉండాలి. శివాని తర్వాత గంగుల విజయ్ కుమార్ గారు, సారీ మన్నించాలి, గంగుల విజయ్ కుమార్ గారు వేదిక మీద రావాలి. శివాని కంగ్రాట్. డాక్టర్ శ్రీనివాస్, వండల్ దాస్ లక్ష్య, డాక్టర్ శ్రీనివాస్. సో నా అతిథిని మనం అతిథికి పురస్కారం అందిస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పండి అతిథికి. కంగ్రాచులేషన్స్ అతిథి. అక్షయ్కి కంగ్రాచులేషన్స్. ఆఫ్టర్ అక్షయ్ I invite వండల్ దాస్ లక్ష్య, డాక్టర్ శ్రీనివాస్ గారు. శ్రీనివాస్ గారికి కూడా అభినందనలు తెలియజేద్దాం. లక్ష్యాన్ని అభినందించిన అతిథులకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారిని కూర్చోవలసిందిగా కోరుతున్నా. అక్షయ్ సన్ ఆఫ్ సత్యనారాయణ, సాబ్ అభిరామ్ సన్ ఆఫ్ రాజేందర్, భట్టు రవీనా, డాక్టర్ ఆఫ్ రాజేందర్. సార్ రవీనా సో కంగ్రాట్స్ అక్షయ్. అక్షయ్కి ఒకసారి గట్టిగా చెప్పట్లు. ఒకటవ అధ్యక్షులు సూర్యప్రకాష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. 15వ తరపు అధ్యక్షులు గుండెటి కృష్ణ గారిని కర్ణి మహేశ్వర్ ఒకసారి చెప్పట్లు. అలాగే మందిర సిద్ధార్థ్ సన్ ఆఫ్ గోపికృష్ణ, సన్ ఆఫ్ గోపికృష్ణ. ప్రోగ్రామ్ అయిపోయే వరకు పురస్కారాలు స్వీకరించిన వాళ్ళందరూ కూడా ఉండాలి. హలో హలో అలేఖ్య తర్వాత మహీజ్ఞ. దయచేసి కమిటీ సభ్యులందరూ కూర్చోండి. నాగుల శ్రీహర్షిత, సో కంగ్రాట్ శివాని. నెక్స్ట్ నాగుల శ్రీహర్షిత. కంగ్రాట్స్ హర్షిత. సంజయ్ సంజన తర్వాత సంజన కంగ్రాట్స్. మనోజ్ఞ వచ్చిందా?
son of Bhumesh, Pingi Saurish. చెప్పట్లు చదువుతామాక ఇంటర్మీడియట్ లో కొడుకు ఎస్ఎస్సిలో బిడ్డ ఇద్దరు కూడా పురస్కారాలు వచ్చినాయి. నెక్స్ట్ వివేక్ వచ్చేదా వివేక్, కంగ్రాట్స్ స్వాతి. నెక్స్ట్ వివేక్, వివేక్ తర్వాత సో కంగ్రాట్స్ వివేక్. లాస్ట్ సౌరీష్. మనోజ్ఞ వచ్చిందా? మనోజ్ఞ అన్న నిల్చోబెట్టి స్వచ్ఛందంగా తెలపచ్చు. మాకు కూడా రాబోయే రోజుల్లో దీంట్లో ఏదైనా మార్పులు చేర్పులు ఇంకేమైనా జరుగుతాయి ఫోటో మంచిగా వస్తుంది. పాప కూడా లామినేషన్ చేసుకుంటుంది ఫోటో. డాక్టర్ సత్యానంద్ గారికి మా తరఫున చిరు సత్కారం అధ్యక్షుడు సత్యపాల్ గారు స్వాగతం చెప్తున్నారు. అధ్యక్షులు మెమోటో ఇస్తున్నారు. సభ్యులందరూ ముందడికి రండి దయచేసి. సర్కిల్ చేసుకొని మీరు జై మార్కండేయ, జై పద్మశాలి. ఎందుకంటే సహకారం అయితే మరవలేము. ఈ రోజు సాయంత్రం 6 గంటల వరకు మాతోనే పూర్తి సహకారం ఇచ్చారు. మీ అందరు చప్పట్లు ప్లీజ్. వారికి మా కమిటీ తరఫున పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. కమిటీ సభ్యులు మనం వారికి ఇచ్చే గౌరవంగా భావించాలి. హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ కార్యక్రమం ఇంతమంది విజయవంతం చేసినందుకు, సపోర్ట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. జై మార్కండేయ, జై పద్మశాలి. తన మధురమైన గలంతో మనందరినీ ఉరుదులోంచి మంచిగా కార్యక్రమం చేసి పెట్టినందుకు కమిటీ తరఫున ధన్యవాదాలు చెప్తున్న గణపతి దేవేంద్ర గారికి నేను చెప్పట్లేదు. సన్మానం జరుగుతుంది. కమిటీ సభ్యులందరూ ఉండాలి. అన్న కొంచెం మంది ఇచ్చాడండి, ఇచ్చాడు. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. దత్తన్న నాయకత్వం, దత్తన్న నాయకత్వం. ఎస్ఆర్ సత్యపాల్ గారు ప్రముఖ వ్యాపారవేత్త, మాజీ జై మార్కండేయ, జై పద్మశాలి. సత్యపాలన నాయకత్వం. సెక్రటరీ క్యాషియర్ గారు కూడా వారు కూడా బాగా కష్టపడ్డారు. మొన్న ఏడికి సైజ్ అందిపోయాడికి చూడతా ఇప్పించాను వాడికి వీడియో కూడా కొండ లక్ష్మణ్ బాబుజీ అభివృద్ధి కమిటీ క్యాషియర్ గారు. బాగా
కురియాలని ఆకాంక్షిస్తూ పూజా కార్యక్రమాన్ని సభాధ్యక్షులు అలాగే వేదిక మీద ఆసీనులైనటువంటి అతిథులంతా కూడా కలిసి ఈ పూజా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి, జై జై పద్మశాలి, జై పద్మశాలి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై పద్మశాలి, జై పద్మశాలి. పద్మశాలి ఐక్యత, పద్మశాలి ఐక్యత. నాగేంద్రహాయ త్రిలోచనాయ తస్మరంగరాయ మహేశ్వరాయ నిత్యాయ సుఖాయ దిగంబరాయ తస్మై నమః నమః శివాయ మందాకినీ సకలజన జటిలాయ నందీశ్వర పద్మశాలి తరఫున చదువుతున్నటువంటి విద్యార్థులకు ప్రోత్సాహకాలు ఇచ్చి వాళ్ళని ఉన్నత స్థాయిలోకి తేవాలని చెప్పేసి భావించి శ్రీ ముల్లా లక్ష్మణ్ బాబుజీ పద్మశాలి అభివృద్ధి కమిటీ అనేది ఒక కమిటీ తయారు చేసుకొని దానికి సారథ్యం వహిస్తున్నటువంటి పెంట దత్తాత్రి గారు మరియు ఇతర కార్యవర్గం అందరూ మనకు స్ఫూర్తిదాయకం. నిజంగా చెప్పాలంటే మన పద్మశాలిలో ఎంతోమంది మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు. డాక్టర్లు ఉన్నారు, ఇంజనీర్స్ ఉన్నారు, ఐఏఎస్లు ఉన్నారు, ఐపీఎస్లు ఉన్నారు. వారి గురించి మనము చాలా పూర్తిగా వారి సంగతులు తెలుసుకొని ఉన్నాం. కానీ ఇప్పుడు ఉన్నటువంటి మన పిల్లలు ఇంకా ఉజ్వల భవిష్యత్తు పొందడానికి వారు ఉన్నతమైనటువంటి గోల్స్, ఉన్నతమైనటువంటి స్థాయిని వాళ్ళు ఏర్పరచుకొని వాళ్ళు తమ దృష్టిని అంతా కేంద్రీకరించి చదువు మీదనే ధ్యాస ఉంచి సరస్వతీదేవిని పూజించి ఉన్నత స్థాయి చేరుకోవాలనే ఉద్దేశంతో ఈ ప్రతిభా పురస్కారాన్ని మన కుల బంధువులంతా మన ఉన్నత స్థాయిని కాంక్షించేటటువంటి వ్యక్తులు ఈ విధంగా ఈరోజు ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క తల్లిదండ్రి తమ పిల్లలకి మన సంస్కృతి, మన సనాతన ధర్మం గురించి, మన రామాయణ మహాభారతాల గురించి, అదేవిధంగా భగవద్గీత గురించి మన పిల్లలకు తెలియజేసి చదువు యొక్క ప్రాముఖ్యత తెలియజేసి సరస్వతీదేవిని మన మనసుల్లో ఉంచుకొని వాళ్ళ ఉన్నత స్థితికి బాగుపడాలని చెప్పేసి నేను మనసారా కోరుకుంటున్నా. అయితే ఎవరైతే 10వ తరగతిలో మంచి గ్రేడ్లను సంపాదించారో, అంటే 10/10 GPA, more than 9 point GPA ఎవరైతే సంపాదించారో వాళ్లకు ఫస్ట్, సెకండ్, థర్డ్ అని వాటిని డిసైడ్ చేసి వారికి ప్రోత్సాహక బహుమతులు ఇవ్వదలుచుకున్నాం. అదేవిధంగా
ఇంటర్మీడియట్లో మార్కులు బట్టి వాటిని ఒక కమిటీ ఏర్పాటు చేసి ఉపాధ్యాయుల కమిటీ ఏర్పాటు చేసి వాటిని పరిశీలించి ఎవరు మొదట రెండవ బహుమతి తృతీయ బహుమతి అనేది నిర్ధారించడం జరిగింది. దాన్ని అదేవిధంగా ఈ మా కమిటీ ఏదైతే ఉందో వాళ్ళు కూడా పర్యవేక్షించి వాటిని ఎన్నుకోవడం జరిగింది. తర్వాత ఎవరైతే అప్లికేషన్స్ మాకు ఇన్ని మార్కులు వచ్చినాయని చెప్పేసి మాకు ఇవ్వడం జరిగిందో వారిని తగిన ప్రోత్సాహంతో సర్టిఫికెట్లతో వారిని అభినందించడం జరుగుతుంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఈ సాయంకాల సమయంలో మీ అందరి ఉద్దేశించి మాట్లాడే తరుణం నాకు ఇచ్చినందుకు సభాధ్యక్షులకు వేదికపై కూర్చున్నటువంటి ప్రతి ఒక్కరికి నా యొక్క నమస్కారాలు అర్పిస్తూ అదేవిధంగా వేదిక ముందు కూర్చున్నటువంటి మీకు కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అధ్యక్షులైన మా పెంటన్ దత్తాత్రి గారు, అదేవిధంగా మా యొక్క కార్యవర్గము, ఇక్కడికి విచ్చేసిన టీచర్స్ ఎవరైతే మా ఈ కార్యాలయానికి రథసానంలో వారికి, అదేవిధంగా నాతోటి పద్మశాలి సోదరిమణులకు ఈ పార్టిసిపేట్ అయిన విద్యార్థినులకు అందరికీ మా కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫుకి ధన్యవాదాలు తెలుపుతూ, మా ఫ్యామిలీ, నేను మాజీ పట్టణ పద్మశాలి సంఘం అధ్యక్షుడిని. చదువు అంటే ఏందో నేను చెప్తాను ఒక 2 నిమిషాలు. మా ఫ్యామిలీలో మా అన్నయ్య గారు ఒకటి డాక్టర్ కార్డియాలజిస్ట్ అమెరికాలో ఉంటారు, మా సిస్టర్ గారు ఒకరు డాక్టర్ అమెరికాలో ఉంటారు. మిగతా ఎవరు మా 7 అన్నదమ్ములలో ఒక అన్న ఒక సిస్టర్ చదువుకున్నారు. మిగతా వాళ్ళందరం బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చినాం. ఏదైతే ఈ కాలంలో ఎవరైతే మా 7 అన్నదమ్ములు ఉన్నారో అన్నదమ్ముల పిల్లలందరూ అమెరికాలో ఉన్నారు. ఇప్పుడు నా బాబు కూడా పెద్ద బాబు అమెరికాలో ఉంటాడు, మా పాప డాక్టరు, నా ఇంకొక కొడుకు కూడా సాఫ్ట్వేర్ చేస్తున్నాడు, ఇప్పుడు జాబ్ చేస్తున్నాడు. చదువులో విలువ ఏంటంటే మేము చదువుకోలేదు, బిజినెస్ చేసుకుంటా పైకి వచ్చినాం, సంఘ సేవలలో ముందుంటాం. కాబట్టి చదువు అంటే విలువేందో, చదువుకున్న వారికి ఎంత ప్రాముఖ్యత ఉంటుందో తెలుపడానికి పోతే వారికి మేము ఇలాంటి కార్యక్రమాలు మీరు వెంటనే మీకు సహకారాన్ని అందిస్తున్నాం. 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చిన వారికి, సెకండ్ వచ్చిన వారికి, థర్డ్ వచ్చిన వారికి ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్లో పాస్ అయిన వారికి ఫస్ట్ అండ్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇవ్వడం జరుగుతుంది. మనకు 10th క్లాస్లో పునాది మనకు, ఎందుకంటే 10th క్లాస్లో మంచిగా చదువుకొని మార్క్స్ తెచ్చుకుంటే రేపు ఇంటర్మీడియట్లో ఫ్రీగా మనం పాస్ కావచ్చు, డిగ్రీలో మంచిగా చదువుకోవచ్చు. కాబట్టి పిల్లలందరూ 10th క్లాస్లో చాలా కష్టపడాలి. ఆ కష్టపడడానికి ఫలం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మా ఫ్యామిలీ గురించి మీకు ఉదాహరణ చెప్తున్నా. కాబట్టి మా ఫ్యామిలీలో సెకండ్ జనరేషన్ మొత్తం అమెరికాలో ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మంచిగా చదువుకుంటే పై చదువులకు మీరు కూడా పోతారని మేము ఆశిస్తున్నాం. మీకేదైనా పై చదువులలో కూడా ఇబ్బంది ఉంటే మా కమిటీ ద్వారా మీకు సహకరిస్తామని కూడా మీకు హామీస్తున్నాము. కావున మీరందరూ మంచిగా కష్టపడి మంచిగా చదువుకొని పైకి పోతే మీకు ఏ బాధ ఉన్నా ఈ పట్టణ పద్మశాలి సంఘం ద్వారా కానీ, జిల్లా పద్మశాలి సంఘం ద్వారా కానీ, మా కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మీకు సహాయ సహకారాలు అందిస్తామని కూడా మీకు హామీస్తూ, ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన మీ అందరికీ పేరు పేరున మా కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. నేను కొండలక్ష్మణ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మన ముందు బిడ్డలు, పద్మశాలి ముందు బిడ్డలకు ప్రతిభా పురస్కారాల సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన మన పద్మశాలి కుల బాంధవులకు, మరి విద్యార్థులకు, మరియు మన ఇక్కడ స్టేజ్ మీద ఉన్న మా సంఘ సభ్యులకు, సత్యపాల్ గారికి కానీ, ఇక్కడ ఉన్న మన డాక్టర్ గారికి కానీ, మరి సమయం లేదు కాబట్టి అందరికీ నేను సభా వేదిక మీద ఉన్న అందరికీ నా యొక్క మా అభివృద్ధి కమిటీ ద్వారా నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరియు ఒకటి మన కొండలక్ష్మణ బాపూజీ జీవిత చరిత్ర నుంచి మీకు కొద్దిగా తెలియదు కాబట్టి నేను ఒక 2 నిమిషాలే మాట్లాడతాను. ఎందుకంటే తొందరగా మీరు కూడా లేట్ అవుతుంది. తర్వాత మనము
మనం సర్టిఫికెట్స్ ఇవ్వడం కానీ బహుమతులు ఇవ్వడం కానీ చేసుకున్నాము. దయచేసి అందరూ కొద్దిసేపు నిశ్శబ్దం ఉంది, అంతా సక్రమంగా జరుగుతుంది కాబట్టి కొద్దిగా ఈ రోజు ఇక్కడ ఫంక్షన్ లేట్ అయింది. దానికి అన్యభావం మీరు ఎవరు అనుకోవద్దని చెప్పి మేము పిలవడానికి ఇక్కడికి పనిచేసిన తల్లిదండ్రులకు విద్యార్థులకు అందరికీ మా కమిటీ ద్వారా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. మరియు కొండలక్ష్మణ్ బాబుజీ గారు 1915 వాల్మీకి ఆదిలాబాద్ జిల్లాలో జన్మించారు. వారి యొక్క సత్యమణి కూడా డాక్టర్గా ఉంది. మరియు 1940 తన న్యాయవాది వృత్తిగా చేస్తూ మరి 1940 న్యాయవాది వృత్తిగా చేస్తూ మరి 1942లో క్విట్ ఇండియా ఉద్యమంలో తను ముందుకు పాల్గొన్నారు. మరియు 1952లో ఆసిఫాబాద్ ఎమ్మెల్యేగా ఎన్నుకొని మన పద్మశాలి ముద్దుబిడ్డ బస్సు ఎన్నుకొని మనకు సేవలు చేసిండు. మారుమూల గ్రామంలో పుట్టి అతను ఒక ఎమ్మెల్యేగా ఎదిగిందంటే మనం ఎంత కష్టపడ్డాడో మనం అర్థం చేసుకోవాలి. మరి 1967లో డిప్యూటీ స్పీకర్గా పనిచేశాడు తను. మరియు రాష్ట్ర బ్రహ్మానంద మంత్రివర్గంలో పనిచేసి ఆయన ఆయనలో చేనేత రంగానికి ఎనలేని సేవ చేశారు. మన చేనేత రంగం అంటే ఎవరికి తెలియదు కాబట్టి ప్రభుత్వంలో మంచి చేనేత రంగానికి ఒక మంచి పేరు తీసుకొచ్చిన వ్యక్తి. మన చేనేత రంగానికి చాలా పద్మశాలకు ఇచ్చేశాడు తను. ఇంకోటి 1969లో తెలంగాణ ఉద్యమంలో ఇచ్చేసి తన మంత్రి పదవిని రాజీనామాగా చేసి తన యొక్క జలదృశ్యంలో ఉన్న ఇల్లుని కూడా కేసీఆర్కి ఇవ్వడం జరిగింది. అటువంటి వ్యక్తి మనకు దొరకడు. ఆయన యొక్క సేవలనే మనం నడుచుకున్నామని నేను ముఖ్యంగా మీకు తెలియజేస్తున్నాను. మరియు దేవి పురస్కారం ఎందుకు పెట్టామంటే మన పద్మశాలి బిడ్డలు చాలా తెలివిపరులుగా ఉన్నారు. మేము చూస్తే 8 మంది 10కి 10 మార్కులు తెచ్చిన వాళ్ళు మాకు కనబడ్డారంటే మాకు చాలా ఆశ్చర్యమనిపించింది. మరియు సెకండ్ క్లాస్లో కూడా 9.8 వచ్చిన వాళ్ళు కూడా 8 మంది ఉన్నారు. 9.3 వచ్చిన వాళ్ళు కూడా 5 ఉన్నారు. మిగతా వాళ్ళకి కూడా మేము కొన్ని కన్సల్టేషన్ ఇది కూడా ఇవ్వడానికి ముందుకు వస్తున్నాను. మరియు ఇంకోటి, నా పేరు పెద్ద దత్తాది. నేను మా అమ్మగారు నాకు బిడ్డలు చదివించు. నేను చదువుకుంటూ వ్యవసాయం చేసుకుంటే పైకి వచ్చాను. పైసలు దాకా ఎదిగినాను. నేను మా అమ్మగారు లేదు కాబట్టి ఎందుకంటే అంత కష్టపడి నేను చదివించింది కాబట్టి ఈ స్థితికి వచ్చాను. ఇప్పుడు నేను కూడా మన పద్మశాలి పిల్లలకు పైకి తేవాలన్న యొక్క ఉద్దేశంతో సగం ఏర్పాటు చేస్తాను. తప్పకుండా పద్మశాలి పాల్గొనడానికి తప్పకుండా చేస్తున్నాను. కాబట్టి ఎందుకంటే మా అమ్మగారు మీ అందరి కరతాల ధరలతో సారి గారికి సపోర్ట్ చేసి సార్ ఉద్దేశాన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, నేను తహసీల్దారే కాకుండా మా 2 కుమారులు కూడా కేఎన్టీలో చదివి ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా అమెరికాలో ఉంటారు. 15 సంవత్సరాల మా 2 కూడా అమెరికా, మా కొడుకులు కూడా అమెరికాలో ఉంటారు. మా కోడలు కూడా అమెరికాలో ఉంటారు. వాళ్ళు కూడా మంచి టాలెంట్ స్టూడెంట్స్. వాళ్ళు కూడా మా బాబు కూడా 400 ర్యాంక్ వచ్చాడు. ఇంకొక బాబు 1000 ర్యాంక్ వచ్చి వాళ్ళు జేఎన్టీలో చదివి ఫ్రీ సీట్లు చదివారు. వాళ్ళకు ₹1 నేను పెట్టలేదు. వాళ్ళు ఫ్రీ సీట్లు చదివి, నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి మా అమ్మ బిడ్డలు చదివిస్తే మేము పశువులను ఇచ్చేసి పాల మీద అది పైకి వచ్చాము. ఈ స్టేజ్కి వచ్చినామంటే మా మదర్. కాబట్టి మీరు కూడా మీ తల్లిదండ్రులు ఇంత చేస్తున్నారు. మీరు కూడా చాలా చదివి పైకి రావాలని నేను మన మార్గాన్ని కోరుకుంటున్నాను. మీ తల్లిదండ్రుల యొక్క ఆశీర్వాదం మీకు ఎప్పుడు ఉంటుంది. కాబట్టి మీరు కూడా కష్టపడితేనే 10th వచ్చే కష్టపడి పైకి వచ్చి ఇంటర్లో పైకి వచ్చినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంజనీరింగ్ చదువుతారు, డాక్టర్లు అవుతారు. అది మీకు 10th ఇంటర్మీడియట్ అనేది మీకు ఒక స్టేజ్. ఆ స్టేజ్లో మీరు ఎక్కిందంటే, ట్రైన్ ఎక్కిందంటే అది కంపల్సరీ మన యొక్క గమ్యం చేరుకుంటుంది. కాబట్టి 10th కాగానే మీరు ఇంటర్మీడియట్ మాత్రం చాలా కష్టపడాలి. ఎందుకంటే మా బాబులు చాలా కష్టపడి అప్పుడు ఇక్కడ కాలేజీలు లేకుండా వాళ్ళు విజయవాడ చదివారు, జేఎన్టీలో సీట్లు సంపాదించారు. ఇప్పుడు అమెరికాలో మంచి పదవులు ఉన్నారు మా 2 బాబులు కూడా. నేను కూడా అదే ఉద్దేశంతో మేము మా కమిటీ ఏర్పాటు చేసి, మా కమిటీ ద్వారా ఇప్పుడు మా సత్యపాల్ గారు చెప్పినప్పుడు ఇదే కాదు, మీకు ఎక్కడైనా సీట్ విషయంలో కూడా కావాలంటే ఇప్పుడు నేను కూడా కాంగ్రెస్ ఉన్నాను. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది.
మనకు కాంగ్రెస్ నుంచి మనకు షబీర్ అలీ గారు కానీ మహేష్ కుమార్ గారు కానీ వీళ్ళందరూ ఉన్నారు. మనకు సుదర్శన్ రెడ్డి గారు మినిస్టర్ వస్తే కూడా మీకు ఎక్కడ సీట్ రాకపోతే మమ్మల్ని సంప్రదించండి. ప్రైవేట్ కాలేజీల దానికి కూడా మా కమిటీ ద్వారా మీకు సాయం చేస్తారని సభాముఖంగా నేను చెప్తున్నాను. అందరికీ మీరు ఎల్లప్పుడూ మా సంస్థ యొక్క మీకు సేవలు అందిస్తాము. కొండలక్ష్మణ్ బాపూజీ యొక్క మేము ఆశయాలు తీర్చడానికి ఒక కమిటీ అనేది ఏర్పరచడము. ఈ కమిటీని ఖచ్చితంగా మేము చేస్తాము. మీరు ఇక్కడికి వచ్చేసి ఇంత పెద్ద సంఖ్యలో వస్తారని మేము అనుకోలేదు. ఇంత పెద్ద సంఖ్యలో వచ్చి ఇంత సమయం మీరు ఇచ్చేసి మా కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు చేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. చేసుకోండి పిల్లలు, మీరు బాగా చదువుకొని మంచి ప్రయోజకులైన తర్వాత మీ అమ్మా నాన్నను మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎట్లా చూసుకుంటున్నారో మీరు కూడా మీ అమ్మా నాన్నను అంతగా ప్రేమగా చూసుకుంటామని ప్రామిస్ చేయండి. ప్రామిస్ చేసే వాళ్ళంతా కూడా చెప్పట్లేదు, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంత ప్రేమగా చూసుకుంటున్నారో మీరు ప్రయోజకులైన తర్వాత మీ అమ్మా నాన్నను కూడా అంత ప్రేమగా చూసుకోవాలి. రెండో విషయం ఏంటంటే, ఇప్పుడు దాదాపు మనకు ఒక 50-60 మంది ఉన్నారు పురస్కారం తీసుకునే వాళ్ళు. పురస్కారాలు తీసుకున్న వాళ్ళు వెంటనే వెళ్ళిపోకుండా చివరి వ్యక్తి పురస్కారం అందుకునేదాకా తల్లిదండ్రులు పిల్లలు ఇక్కడే ఉండాలి. దాన్ని కూడా కమిటీ కండి, ఎందుకంటే అందుకొని వెళ్ళిపోతే బాగుంటుంది. ఎందుకంటే అందరికీ మనం చప్పట్లతో అభినందించాలా. మరి మీరంతా ఒప్పుకుంటే ఒకసారి గట్టిగా చప్పట్లు కొడితే నేను స్టార్ట్ చేస్తాను. ఉద్యోగి రామకృష్ణ గారు చేనేత అధ్యక్షుడు వారు వచ్చారు. వారిని వేదికపైకి మీ అందరి చప్పట్ల మధ్య ఆహ్వానిస్తున్నాం. కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా ఈరోజు ప్రతిభా పురస్కారాలు నిర్వహించినాము. దానికి వారి యొక్క తల్లిదండ్రులు మరియు స్టూడెంట్స్ చాలా వచ్చి మాకు ఈ కార్యక్రమాన్ని ధన్యవాదంగా చేసినారు. మరియు ఇదే విధంగా మేము ప్రతి సంవత్సరం చేస్తామని సభాముఖంగా అందరికీ చెప్తున్నాము. మరియు ఈ కార్యక్రమానికి మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులు మరి అందరూ మరి దీనికోసం తోడ్పడినారు. మరి టీచర్స్ కమిటీ కానీ మీడియా కానీ మాకు చాలా సహకరించినందుకు వారికి మా యొక్క అభివృద్ధి కమిటీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. కొండా లక్ష్మణ్ బాపూజీ గారి యొక్క ఉద్దేశం పెట్టే మేము ఈ యొక్క కమిటీని ఏర్పరచడము. మున్ముందు కూడా మేము అన్ని కార్యక్రమాలు ఇదే విధంగా చేస్తామని సభాముఖంగా తెలియజేస్తున్నాము. మరియు మా సభ్యులు కూడా అందరూ దీనికి సహకరించి అతి కొద్ది సమయం లోపలనే దీన్ని విజయవంతం చేసినందుకు మా సభ్యులకు ప్రతి ఒక్కరికి మేము మరియు ఇంకోటి మా సభ్యులు కాక వీళ్ళవారు ఎవరెవరితో మాకు చందాలు ఇచ్చారో ఆ చందాల ద్వారా మేము అందరికీ మనీ ఇచ్చి వాళ్లకు కొద్దిగా చదువు కోసం తోడ్పడడానికి మేము సహకరించినాము. ఇదే విధంగా మరి వచ్చే సంవత్సరం ఇంతకంటే పెద్ద ఎత్తున మేము చేస్తామని కొండా లక్ష్మణ్ బాపూజీ కమిటీ ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి. జై పద్మశాలి. నేడు 19 తారీఖు ఆదివారం సాయంత్రం బస్వా గార్డెన్లో మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా పిల్లలకు ఉత్తమ విద్యార్థులకు ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. 1 లక్ష రూపాయలు ప్రైజ్ మనీగా ఇవ్వడం జరిగింది. ఫస్ట్, సెకండ్, థర్డ్ 10th క్లాస్లో, అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్లో 10th క్లాస్ పిల్లలు 10 మంది రావడం జరిగింది. వారికి ప్రతి ఒక్కరికి 3,000 రూపాయల ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా సెకండ్లో 10 మంది రావడం జరిగింది. వారికి కూడా 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా థర్డ్ ప్రైజ్గా కూడా ప్రతి ఒక్కరికి ఒక 20 మంది రావడం జరిగింది. వారికి కూడా 1,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంటర్మీడియట్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ వచ్చిన వారికి, ఫస్ట్ క్లాస్ వచ్చిన వారికి 4,000 రూపాయలు, అదేవిధంగా సెకండ్ క్లాస్ వచ్చిన వారికి 3,000 రూపాయలు, థర్డ్ క్లాస్ వచ్చిన వారికి 2,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఉత్తమ మార్కులు రాలేదో పార్టిసిపెంట్స్ అందరికీ ప్రతి ఒక్కరికి 500 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇదంతా మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యుల ద్వారా, అదేవిధంగా మా వెల్ విషర్స్ ఎవరైతే మాకు ఈ కొండా లక్ష్మణ్ బాపూజీకి సహకరించారో వారందరికీ ఈ కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా వారి ఆర్థిక సహాయ సహకారాలకు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, రాబోయే కాలంలో కూడా ఈ 10th క్లాస్ ఇంటర్మీడియట్ పిల్లలకు మేము ఇదే విధంగా నిర్వర్తిస్తాం. కాబట్టి మీరు దీన్ని రాబోయే కాలంలో అత్యధిక సంఖ్యలో పాల్గొని దీన్ని సద్వినియోగం చేసుకోవాలని మా కొండా లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫు నుంచి తెలుపుతున్నాను. ఇక్కడికి వచ్చిన సోదరిమణులు ఎవరైతే
పార్టిసిపెంట్స్ ఉన్నారో అదేవిధంగా వారి తల్లిదండ్రులకు, అదేవిధంగా మా టీచర్స్ కమిటీ సభ్యులకు, అదేవిధంగా మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ సభ్యులకు, వారి బాడీకి అందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ తరఫు నుంచి పేరు పేరున ధన్యవాదాలు. జై మార్కండేయ, జై పద్మశాలి.